నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? లోకంలో ఏ భార్య భర్త కోసం చెయ్యని త్యాగం చేసి నీ కాపురాన్ని నువ్వే కూల్చుకుంటున్నావన్న విషయం నీకు తెలుస్తుందా? భార్య బ్రతికుండగానే ఇంకో ఆడదాని మెళ్ళో తాళి కట్టడానికి సిద్ధమవుతున్నాడు నీ భర్త. అలాంటి వాడి గురించి నీకెందుకే ఇంత త్యాగం? అమ్మా, అలా మాట్లాడకు. నువ్వు నోర్మోయ్! ఇక్కడ ఇంత పెద్ద తప్పు జరుగుతుంటే ఒక్కరు కూడా నోరు మెదపకుండా అందరూ చోద్యం చూస్తున్నారే. అది మీ ఇంట్లో మీ ఆడపిల్లకి ఇలా జరిగితే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? అసలు ఏం జరిగిందమ్మా? నీ భర్త నిన్ను ఇంత మోసం చేస్తున్నా అది ఏదీ పట్టించుకోకుండా దగ్గరుండి మరీ నీ భర్తకు ఎలా సహకరించగలుగుతున్నావమ్మా? అవును, ఈ మనిషి ఉష మంచితనాన్ని అలుసుగా చేసుకుని తన భార్యకి తనే వెన్నుపోటు పొడుస్తున్నాడు. జరిగిన పొరపాటు అర్థం చేసుకున్నందుకు కట్టుకున్న భార్యని కన్నీటికి వదిలేస్తున్నాడు. అసలేంటండి కిరణ్ గారు ఇదంతా? ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు నా మెడలో తాళి కట్టేది కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఒక ఐడెంటిటీ ఇవ్వడానికే కదా. అది ఎవరో అర్థం చేసుకోరేంటి? ఏంటి నిన్ను అర్థం చేసుకునేది? నువ్వేవైనా సతీ సావిత్రివా లేక సతీ అనసూయవా? ఏదో గొప్ప పని చేస్తున్నట్టు మాటలు పలుకుతున్నావు. చాలా ఆపండి. ఒక్కరంటే ఒక్కరు కూడా ఇంకొక్క మాట మాట్లాడడానికి వీల్లేదు. ఉషా నా భార్య. తనకి న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో తేల్చడానికి నేనున్నాను, తనుంది. మధ్యలో మీరెవరు? ఈ పెళ్ళనేది నా వ్యక్తిగత విషయం. ఈ పెళ్లి వెనక ఒక కారణం ఉంది. ఆ కారణం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. మీ అందరినీ ఒప్పించాల్సిన కర్మ నాకంతకంటే లేదు. మీరందరూ ఒప్పుకుంటారా లేదా అన్నది నాకు అనవసరం. నాకిక్కడ కావాల్సింది కేవలం ఇద్దరే ఇద్దరు. వాళ్ళు నా మనసు తెలిసిన నా భార్య ఉషా, నా పక్కనున్న పల్లవి. నా భార్య అంగీకారంతో నా భార్య సమక్షంలో ఈ పెళ్లి జరుగుతున్నప్పుడు ఇంక మీ ఎవరి అంగీకారాలు నాకు అవసరం లేదు. ఈ పెళ్లి ఇష్టం ఉన్న వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు ఇప్పుడే ఈ మండపం నుంచి వెళ్ళిపోండి. నాకు మీ ఆశీర్వాదాలు అక్కర్లేదు, ఉషకి మీ సానుభూతి అస్సలు అక్కర్లేదు. కూర్చో. పంతులు గారు మంత్రాలు చదవండి. ఉషా,
ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే ఉండి ఏం చేయాలి? అదేంటి నీ చేతులారా పెళ్ళిని ఇక్కడి వరకు తెచ్చి తీరా తాళి కట్టే సమయానికి వెళ్ళిపోతానంటావేంటి? అవును, నా చేతులారా పెళ్లిని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? మీరు మారతారని. పెళ్లి మండపం దగ్గరికి వచ్చే వరకు ఎదురు చూశాను, మీరు మారతారని. పెళ్లి పిట్టల మీద కూర్చునే వరకు ఎదురు చూశాను, మీరు మారతారని. కన్యాదానం జరిగేటప్పుడు ఎదురు చూశాను, మీరు మారతారని. పెళ్లి ఆపడానికి ఒకరి తర్వాత ఒకరు ప్రయత్నం చేస్తున్నప్పుడు చూశాను, మీరు మారతారని. తాళి కట్టే క్షణం వరకు ఎదురు చూశాను, మీరు మారతారని. కానీ మారలేదు. ఇంకా నా ఎదురుచూపులకు విలువ లేదని, మీ జీవితంలో నాకు స్థానం లేదని అర్థమైంది. అందుకే వెళ్ళిపోతున్నాను. ఉషా, అదేంటి అలా మాట్లాడతావు? నీకు ముందే చెప్పినట్టుగా పల్లవి కడుపులో ఎదుగుతున్న ప్రాణానికి గుర్తింపునివ్వడం కోసమే పల్లవి మెడలో తాళి కడుతున్నాను. అయితే నా మెడలో తాళి తీసేసిన తర్వాత తన మెడలో తాళి కట్టండి. నువ్వు భరించిన బాధ, అనుభవించిన వేదన నాకు తెలుసు ఉషా. కానీ పల్లవికి ఒక నీడ కావాలి. అందుకు తనకి తాళి ద్వారా ఒక గౌరవం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే నేను ఒక నేరస్తుడినవుతాను. అలా అనుకుంటే తప్పు నాది కాదు, మీది. ఉషా, నా మనసులోని వేదనని ఎందుకు వినలేకపోతున్నావు? విన్నాను. పెళ్ళైన మరుక్షణం నుండి చచ్చిపోయే వరకు మీ మాటే వినాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు వినలేకపోతున్నాను. నువ్వలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా మాటల్ని తట్టుకోలేకపోతున్నారా? మరి మీకు 100 ఏళ్ల జీవితాన్ని రాసిచ్చిన నేను ఎలా తట్టుకోగలను? ఆ 100 ఏళ్లలో ఒక్క సెకను కూడా మీరు ఇంకొకరి గురించి ఆలోచించని విధంగా నా ప్రేమను కురిపించాను. మీ గొంతులో స్వరం పలకక ముందే నా అక్షరం అక్కడ సిద్ధంగా ఉండేది. మీ ప్రతి శ్వాస నా అక్షరాల సాక్షిగా సాగాలని నేను తప్పించాను. కానీ మీరు నా జీవితపు అక్షరాలనే మార్చేశారు. ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు నా శ్వాసవి, నా జీవితానికి ఆధారమైన శృతివి.
మీరు శృతి గురించి మాట్లాడుతున్నారు. నేను నా జీవితపు గతి గురించి మాట్లాడుతున్నాను. నేను పల్లవి మెడలో కట్టే ఈ తాళి నీ మాంగల్యపు విలువని తగ్గించదు. నీ త్యాగాలు నాకు తెలుసు. భార్యవైనా ఎన్నోసార్లు నన్ను అమ్మగా అర్థం చేసుకున్నావు. నా బాధలో అక్కును చేర్చుకున్నావు. కానీ ఇప్పుడేమైంది? అర్థం చేసుకున్నాను కాబట్టే ఇవాళ నా జీవితం అపార్థమైపోయింది. కిరణ్ గారు, ఉషా తన మాటలతో మాయ చేసి ఈ పెళ్లిని దారి మళ్లించాలని చూస్తుంది. ముహూర్తం మించిపోతుంటే నా మెళ్ళో తాళి కట్టాలి అనే మీ బాధ్యత మర్చిపోతున్నారా? ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఇంత దూరం వచ్చాక నా కడుపులో బిడ్డకు గుర్తింపు లేకుండా చేస్తారా? మీరు నాకిచ్చిన మాట తప్పుతారా? చెప్పండి కిరణ్ గారు, మాట తప్పుతారా? చెప్పండి కిరణ్ గారు, నాకిచ్చిన మాట తప్పుతారా? నీకిచ్చిన మాట తప్పను. మీరు పల్లవి మెడలో తాళి కట్టాలంటే నా మెడలో కట్టిన తాళిని తీసేయాలి. 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 నా మెడలో కట్టిన తాళిని. నీ మెళ్ళ తాళి తీసేసి నీకు అన్యాయం చేయలేను. అలాని పల్లవికిచ్చిన మాటని తప్పలేను. పల్లవి మెడలో మీరు తాళి కడితే భార్య అనే స్థానానికి నేను దూరమైనట్టే. భార్య అనే నా స్థానాన్ని నాకు దూరం చేస్తున్నారు కాబట్టి 3 ముళ్ళ బంధాన్ని నేను శాశ్వతంగా దూరం చేసుకుంటున్నాను. ఈ క్షణంతో ఈ బంధం నుండి నేను విముక్తురాలినయ్యాను. ఇక మీరు నాకు భర్త కాదు, నేను మీకు భార్యని కాదు. కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించిందే చీతి మంట. కడదాకా కలిసుండటమే బ్రతుకంటే
కాదంటూ కథగా జీవిస్తామన్నది ఈ జంట. ఓ గాలికేమో ఊపిరిచ్చి ఆశలకు ఆయువు ఇచ్చి మరణాన్ని మనసారా ప్రేమించి మౌనానికి మాటలు ఇచ్చి చీకటికి చూపులు ఇచ్చి ప్రేమ కొరకు ప్రేమగా జన్మించి కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించింది చితి మంట. కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామంది ఈ జంట. కిరణ్ గారు, మీరీ మండపం దాటి ఒక్క అడుగు బయటకు వేసినా ఈ దీపపు సోలం నా కడుపులోకి దిగిపోతుంది. నా కడుపులో పెరుగుతున్న మీ వారసుడితో సహా నేను ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను. నా నీడ వెళుతుందా, నా తోడు వీడిందా, ఇకపైన రాలేను అంటూ నా గతమే కాలిందా, నా జతయే లేనందా, ఇకపైన ఒంటరి నువ్వంటూ ఈ గాయమే నన్ను గుండెల్లో గుచ్చే, ఈ దూరమే నన్ను వేధిస్తుంటే అలలేని సంద్రాన్ని చూపిస్తావా, కలలే అమ్మ ఉషా, నాన్ని ఊహిస్తావా. నా నీడ వెళుతుందా, నా తోడు వీడిందా, ఇకపైన రాలేను అంటూ నా గతమే కాలిందా, నా జతయే లేనందా, ఇకపైన ఒంటరి నువ్వంటూ. ఏం జరిగిందండి? ఆకాశమంత సహనం ఉన్న భూదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది. శాంతి, క్షమ మాత్రమే తెలిసిన ఆడదానికి పట్టలేనంత కోపం తెప్పిస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది. ప్రేమించటం తప్ప ద్వేషించటం తెలియని అమ్మవారు శపిస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది. జరగరానిది జరిగిపోయింది. ఉష తాళిని తెంపి కిరణ్తో ఉన్న బంధాన్ని శాశ్వతంగా తెంపుకుంది. భార్య అనే నా స్థానాన్ని నాకు దూరం చేస్తున్నారు కాబట్టి 3 ముళ్ళ బంధాన్ని నేను శాశ్వతంగా దూరం చేసుకుంటున్నాను.
నిన్నెలా ఓదార్చాలో కూడా అర్థం కావట్లేదమ్మా. ఏ ఆడదానికి రాని కష్టం నీకొచ్చింది. ఏ భార్య ఎదుర్కొని పరీక్ష నువ్వు ఎదుర్కొన్నావు? ఏ భార్య ఇవ్వని తీర్పు నువ్విచ్చావు? బాధపడుకుషా. బాధపడాల్సింది ఉషా కాదు, కిరణ్. బంగారం లాంటి భార్యను దూరం చేసుకున్నందుకు వాడు బాధపడాలి. శూర్పణఖ లాంటి పల్లవి మాయలో పడి సీతమ్మ వారి లాంటి ఉషను దూరం చేసుకున్నందుకు వాడు బాధపడాలి. ఆ పల్లవి కోసం, పల్లవి కడుపులో ఉన్న బిడ్డ కోసం పన్నంటి కాపురాన్ని నాశనం చేసుకున్నందుకు వాడు బాధపడాలి. తప్పు ఎవరిదైనా బాధ మాత్రం అందరిది కదా అన్నయ్య గారు. నేరం చేసింది ఎవరైనా బలైంది మాత్రం నా కూతురి జీవితమే. రేపటి నుంచి సమాజం తరణి భర్తను దూరం చేసుకున్న భార్యలాగే చూస్తుంది. ఒంటరి ఆడదాని అంటూ వెంటపడి వేధిస్తుంది. అలా ఎప్పటికీ జరగదు. భర్త నుంచి దూరమైన నా కూతురికి నేనున్నాను చూసుకోవడానికి. నా ఇంటికి తీసుకెళ్లి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. రామ్మ ఉషా. క్షమించండి నాన్న. నేను మీతో రాలేను. ఒక తండ్రిగా మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నా పెళ్లి జరిపించారు. మీ బాధ్యతని మీరు నిర్వర్తించారు. కారణాలేవైనా నేను నా భర్త విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పుట్టింటికి వచ్చి మీకు భారం కాలేను నాన్న. ఏంటి ఉషా నువ్వు మాట్లాడేది? నువ్వెప్పటికీ మా ప్రాణానివి కాని భారానివి కావే. అది మన ఇంటికి వెళదాం. లేదమ్మా, ఉషా ఎక్కడికి రాదు. తను ఇక్కడే ఉంటుంది, మా దగ్గరే ఉంటుంది. ఏ హక్కుతో ఉంటుంది అన్నయ్య గారు? కోడలుగానా? ఆ బంధం ఈ రోజుతో తెగిపోయింది కదా, మరి ఇంకే హక్కుతో ఉంటుంది? ఉషా బంధం తెంచుకుంది కిరణ్తోనే కాని ఈ ఇంటితో కాదు. ఉషా నాకు కోడలు మాత్రమే కాదమ్మా, కూతురు కూడా. నేను చావు బతుకుల్లో ఉన్నప్పుడు నాకు ఆపరేషన్ చేయించి పునర్జన్మనిచ్చిన నా తల్లి కూడా. ఏం చేసినా జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోలేరు అంటారు. అలాగే ఏం చేసినా కూడా నాకు పునర్జన్మనిచ్చిన ఈ తల్లి రుణం కూడా నేను తీర్చుకోలేను. అయినా రుణం తీర్చుకోవాలని కూడా నేను అనుకోవటం లేదు. ఆ రుణానుబంధంతోనైనా మళ్లీ జన్మంటూ ఉంటే ఈ తల్లి కడుపునే పుడతాను. అవునన్నయ్య గారు, మా ఉష ఎప్పుడూ మాతోనే ఉంటుంది. తనెప్పటికీ మా ఇంటి దీపమే. ఆ దీపాన్ని దూరం చేసుకుని చీకట్లో మేం బ్రతకలేం.
మా అమ్మా నాన్నలు చెప్పినట్టు ఉష మా ఇంటి బిడ్డ. నాకు రేణు ఎంతో ఉష కూడా అంతే. ఉష కంట కన్నీరు రాకుండా చూసుకునే బాధ్యత మా కుటుంబానిది. అవును, ఉష బాధ్యత మా అందరిది. ఉష బాధను చూసి మీరు పడుతున్న బాధ, ఉష కన్నీళ్లను చూసి మీ కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను చూస్తుంటేనే ఉషని మీరెంతగా ప్రేమిస్తున్నారో అర్థం అవుతుంది. ఆవేశపడుకు నిషా. ఇలాంటి పరిస్థితుల్లో ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం. అయినా నువ్వు పల్లవిగా మారినప్పటి నుంచి ఇలాంటి అవమానాల్ని ఎన్నో చూసుంటావు కదే. రే, నా మాట విని కొంచెం కూలవ్వే. తల్లిగా నేను నీకు మాటిస్తున్నాను నిషా. ఆ కిరణ్తో నీ పెళ్లిని నేను జరిపిస్తాను. ఎలాగైనా వాడి చేత నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. నేను నీతో ఉన్నంత వరకు నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేకుండా నేను చూసుకుంటాను. స్వర్ణ, అసలు నువ్వు మనిషివేనా? నీలో మానవత్వం లేదా? ఇక జీవితంలో రాదా? ఛీ! పరాయి మగాడి మీద ఆశపడి చేతులు కలుచుకున్న నీ కూతురికి చెప్పాల్సిన మాటలు ఇవ్వేనా? ఇందాక నువ్వు అన్నట్టు వెనకడుగు కాదే. ఆల్రెడీ కిరణ్ చేత చీ కొట్టించుకొని పాతాళాల్లో పడిపోయింది. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? దాని మనసులో ఎంత బాధ దాగుందో అది మీకు తెలుసా? ఏంటి మనసా? పెళ్ళైన వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకోవడం మనసా? దీని స్వార్థం కోసం మరో ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం మనసా? ఇలాంటి మనసున్న దాన్ని మనిషి అనరు, అడవిలో తిరిగే మృగం అంటారు. కన్న కూతుర్ని ఎన్ని మాట్లాడుతున్నారా? అసలు మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచించానే. నా కూతురు చేసిన పాపాల గురించి ఆలోచించాను కాబట్టే ఇంతలా అరుస్తున్నాను. ఎంతసేపు అది తప్పు చేస్తే దాన్ని సమర్థించడం, మరో తప్పు చేసేలా రెచ్చగొట్టడం, అంతే తప్ప దాన్ని దాటి ఎప్పుడైనా దాని మంచి గురించి ఆలోచించావా? మంచేదో చెడేదో తెలిసే ఇదంతా చేశాం. వీలైతే సాయం చేయండి, లేదంటే సైడ్కి తప్పుకోండి. అమ్మాయి, దున్నపూత మీద వాన పడ్డట్టు ఇంత జరిగినా కూతుర్ని సమర్థించాలని చూస్తున్నా నీలాంటి ఆడదానితో మాట్లాడడం నాదే మూర్ఖత్వం. చూడనిషా, ఆల్రెడీ చాలా తప్పులు చేశావు. మీ అమ్మ మాట విని మళ్ళీ ఇంకో తప్పు చేయకు. చెప్పు నిషా. హలో నిషా, నాకు కిరణ్ కావాలి. అతనితో ఆగిపోయిన నా పెళ్లి మళ్ళీ జరగాలి. ఓకే నిషా, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. అలా జరగడానికి మన దగ్గర వాడని ఒక అస్త్రం సిద్ధంగా ఉంది. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నిన్ను తన భార్యగా కిరణ్ ఒప్పుకుంటూ ఎస్ఐ ప్రదీప్ ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, అది మన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. ఈ సంగతి గురించి ప్రదీప్తో మాట్లాడి కిరణ్తో ఆట నేను మొదలు పెడతాను.
నువ్వు ఉషని వెళ్ళిపోమన్నావు. నేను ఉషతో వెళ్తున్నాను. దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు. విధిలా మారి మళ్ళీ తానే నీతో కలిసి నడిచిన 7 అడుగులు జాగ్రత్తగా నడిచిన ఆ తర్వాత నా అజాగ్రత్త వల్ల పల్లవికి దగ్గర కావాల్సి వచ్చింది. ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా? నా కన్నులలో కన్నీరేలా తుడిచే నేస్తం కనబడదేలా? నిన్నటి నుంచి నువ్వేమీ తినలేదు. పద టిఫిన్ చేద్దు గాని. వద్దక్క, నాకు ఆకలిగా లేదు. అలా అనుకో ఉషా. చూడు ఎంత నీరసంగా ఉన్నావో. ఇలా అయితే నీరసపడి కళ్ళు తిరిగి పడిపోతావు. కాపురాన్ని కాలదన్నుకున్నాను. జీవితంలో పడిపోయాను. ఇంకా కొత్తగా పడేదేముందక్క? మనసు నిండా కన్నీళ్లే ఉంటే కడుపులో ఆకలి తెలియటం లేదు. అలా అనుకో ఉషా. కన్నీళ్లు ఆకలిని తీర్చవు, బాధలు కడుపు నింపవు. బాధ పడడానికైనా బాధని భరించడానికైనా ఓపికుండాలి. హారిక 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 తరుణ్, తరుణ్, ఇన్ని రోజులు ఏమైపోయావు తరుణ్? నీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీకేం జరగలేదు. చివరి నిమిషంలో ఆ నిజాలు సాక్ష్యాలు కిరణ్ కంటపడి ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ పల్లవి ఎవరో కాదు, నిషా. నిషా ప్లాస్టిక్ సర్జరీతో రూపం మార్చుకుని పల్లవిగా మన మధ్యలోకి వచ్చింది. అమ్మ ఉషా, జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అది జీవితం ఉన్నంత వరకు గుర్తుకొస్తూనే ఉంటుందమ్మా. మనం ఎప్పుడైతే ఆలోచన ఆపుతామో అప్పుడే ఆ బాధ కూడా ఆగుతుంది. అందుకే నువ్వు వీలైనంత తొందరగా నీ మనసు మార్చుకొని ఆ బాధని మర్చిపోవాలమ్మా. అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలను మావయ్య? వంటికి తగిలిన గాయం అయితే చిన్న నొప్పితో పోతుంది. ఇది గుండెకి తగిలిన గాయం. మారడానికి సమయం పడుతుంది. నీ బాధ సహించలేనిదే అయినా నీకున్న సహనానికి అది సద్దుమణుగుతుందమ్మా. అందుకే నువ్వు ఈ బాధ నుంచి బయటపడాలంటే ముందు నువ్వు మామూలు మనిషిగా మారాలి. నువ్వు అలా మారటానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఏంటి మావయ్య అది? మన ఉషా రియల్ ఎస్టేట్ బిజినెస్ ని చూస్తున్న సంజయ్కి నువ్వు సహాయంగా ఉండమ్మా. వాడితో కలిసి నువ్వు కూడా మన బిజినెస్ వ్యవహారాలు దగ్గరుండి చూసుకో.
అలా అయినా నువ్వు కొంతవరకు ఈ ఆలోచన నుంచి బయటకొస్తావు. ఒకవేళ నీకు బిజినెస్ చూసుకోవడం ఇష్టం లేకపోతే ఇంతకు ముందులా తిరిగి సినిమాల్లో పాటల రచయితగా నీ ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టమ్మా. అవునమ్మా ఉషా, నీ చేతిలో ఉన్న సరస్వతికి నీ మనసులో ఉన్న భావం తోడైతే నువ్వు మునపటిలా మారచ్చు. నేను చెప్పేది ఆలోచన మాత్రమే, ఆచరణలో పెట్టాల్సింది నువ్వే. కాబట్టి ఏం చేయాలనే ఆఖరి నిర్ణయం నీ చేతుల్లోనే ఉందమ్మా. మూడు ముళ్ళ బంధాన్ని నేను శాశ్వతంగా దూరం చేసుకుంటున్నాను. ఏటిది ఇలా నవ్వుతుందేటి? వ్యాపారంలో నట్ట వచ్చి పిచ్చిగాని పట్టినదా ఏటి? మేఘనా, అంత సంబరపడిపోతున్నావు ఏటైనదేటి? నా శత్రువు కిరణ్మయ్ కుటుంబంలో భూకంపం వచ్చింది. ఆ భూకంపానికి కిరణ్ ఉషాల జీవితం కుప్పకూలిపోయింది. ఇన్ని రోజులు మొగుడే దైవం అని మాటలు చెప్పిన ఉష ఇప్పుడు మొగుడికి దూరం అయింది. ఆ దూరాన్ని ఇంకా ఇంకా పెంచాలి. ఎంతగా అంటే ఇక ఎప్పటికీ దగ్గర కాలేనంతగా. ఎందుకమ్మా ఆ ఇంటి చిన్న కోళ్ళంటే నీకు అంత కోపం? కోపం చిన్న కోడలు పైన మాత్రమే కాదు, చిన్న కోడలు మా ఇంటి దేవత అంటూ వెనకేసుకొచ్చే మా అత్త మీద, ఆమె ఏం చెప్తే దానికి తలూపే మా మావ మీద. పెద్ద కోడల్ని నేనుండగా నాకివ్వని గౌరవం దానికిచ్చారు అంటే వాళ్ళ నమ్మకం అది నాకన్నా గొప్పదనేగా. అందుకే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేశాను. ఈ మేఘన అంటే ఏంటో చూపిస్తా. ఇదేటు పోయింది? పోతావే, నాశనం అయిపోతావే నీ జమ్మోడా. అంత మంచి మనుషులు పారు చేయడానికి చూస్తే నీ మోడు పొగులుతుంది. ఇదేంటి నన్ను అనాల్సిన మాటలో అట్టు తిరిగి మాట్లాడుతుంది? ఇప్పటికైనా బాగుపడే. నువ్వు చేసిన పాపానికి పోతావే, మట్టిగా నువ్వు పోతావు. ఏ రామ్లమ్మ, నువ్వు నన్నే అంటున్నావు కదా? ససే నిన్నెందుకంటానమ్మా? టీవీ సీరియల్లో నీలాంటి కోళ్ళు ఒకటి అత్తామామని ఎలగొట్టి తోడుగల భర్తను దూరం చేసి మొగుడిని ఇంట్లో నుంచి ఎలగొట్టేసేసి ఒంటికొని రాచేసిలాగా అలా మిగిలిపోనదట. దాన్ని తిడుతున్నాను. ఓవర్ యాక్షన్ ఆపు. నువ్వెవరిని అంటున్నావో నాకు అర్థమైంది. అర్థమైనది కదా, సంతోషం. హలో డాడీ. ఆ తరుణ్ గారు తప్పించుకుని వచ్చాడన్నావు, ఏం జరిగిందమ్మా? పెళ్లి పూర్తయిందా? ఇంకెక్కడ పెళ్లి? వాడు తీసుకొచ్చిన సాక్ష్యాలు చివరికి కిరణ్ కంటపడ్డాయి. పల్లవి నిషా అని వాడు గుర్తుపట్టేశాడు. దాంతో పెళ్లి ఆగిపోయింది. నిన్ను నమ్మి చేసిన పొరపాటుకి ఆ నిష ముందు నా పరువు పోయింది. నా పైన ఎన్నో హోప్స్ పెట్టుకున్న తనకి కిరణ్తో పెళ్లి చేయలేకపోయాను. పోనీలేమ్మా, అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. అయినా తను పెళ్లి చేయకపోతే ఏంటి? ఆ కిరణ్కి ఉషని దూరం చేశావు. నిన్ను ఎన్నోసార్లు అవమానపరిచినా ఆ ఇంటికి సొసైటీలో పరువు మర్యాద లేకుండా చేశావు. అది చాలదా? అవును డాడీ, నేను అనుకున్నది చేయడానికి ఇది నేను వేసిన మొదటి అడుగు మాత్రమే. ఇక మీదట ఆ నిషాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని ఆడించే ఆటకి ఆ ఇల్లే కాదు, ఆ వంశం మొత్తం పునాదులతో సహా తుడిచిపెట్టుకుపోవాలి.
ఆ కిరణ్ గాడి మొత్తం సంజయ్ గాడి పరువు మొత్తం తీసేయాలి. అప్పుడు కానీ నా కూతురికి మనశ్శాంతి ఉండదు. నా పేరు వింటే వణుకు పుట్టేలా చేసి ఈ నిష అంటే ఏంటో చూపిస్తా. నేను కూడా అంతే. నిన్ను అస్సలు వదిలిపెట్టను. ఏంటి నిషా, పాత జీవితం కొత్తగా ఉందా? పల్లవిగా అందర్నీ మేనేజ్ చేసిన నువ్వు నాకెలా దొరికిపోయానని ఆలోచిస్తున్నావు కదా? కలకాలం కలిసుండే కలలెన్నో కన్నానే, నువ్వు లేని నా బతుకు కలలాగా మిగిలేనే. మనిషినే ఉన్నానే, మనసైతే నీతోనే. ఎన్ని నాళ్ళు మన బంధమంతా ఇప్పుడు వదిలేసి పొమ్మంటే పోదు కదా. కన్ను మూసి కట్టే కాలేదాకా నీతో రాసుకున్నానే ప్రేమ కథ. నువ్వు లేని నేను ఎవ్వరంటే నిండు బతుకున్న శవమంట. అరే కిరణ్, అన్నయ్య, అరే పర్లేదన్నయ్య. ఎరా ఒళ్ళు కాలిపోతుంది. ఇంత జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లో ఏం చేస్తున్నారా? ఇంత నీరసంగా అయిపోయావు. అసలు ఎంతకేమన్నా తిన్నావా? అరే అడుగుతున్నాను కదా, చెప్పరా. నా ప్రాణమే నాకు దూరమైనప్పుడు ఇంక నేను ఎలా ఉంటే ఏంటి? వదిలే. అదేంట్రా అలా అంటావు? అంటే నీకు ఉష దూరం అయిందని నువ్వు తిండి తిప్పలు మానేస్తే చూస్తూ ఊరుకోవాలా? ఉషకి నేను చేసిన అన్యాయానికి నా ప్రాణం పోయినా నేను సంతోషంగా భావిస్తాను. పిచ్చోడ్లాగా మాట్లాడ కిరణ్. ముందు నువ్వు కూర్చో, కూర్చో. చూడరా, ఇక్కడ ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. అంత మాత్రాన తప్పులు చేసిన వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని వదిలేసుకుంటారా? నీలాగా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటారా? అరే అలా అనుకుంటే ఈ భూమి మీద మనుషులే మిగలర్రా. ఎవరి గురించో నాకు తెలియదన్నయ్య. నేను మాత్రం క్షమించలేని తప్పు చేశాను. అటు అమ్మా నాన్నలకి మనశ్శాంతి లేకుండా చేశాను. రేణు పెళ్ళాగిపోయి అది చావంచుల దాకా వెళ్ళడానికి కారణం అయ్యాను. ఆ నిషా మాయలో పడి ఉషాని మోసం చేశాను. నా వల్ల తప్పు జరిగిన నిష గురించి ఆలోచించాను గాని నా తప్పుల్ని ఒక తల్లిలా వెనకేసుకొచ్చిన ఉష గురించి ఆలోచించలేదు. నా బుద్ధి లేనితనంతో నిష మెళ్ళలో నా చేతులతో తాళి కట్టడానికి సిద్ధపడి చేతులారా ఉషని దూరం చేసుకున్నాను. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడకరా. ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. వద్దన్నయ్య, నేనెక్కడికి రాను. నేను చేసిన పాపానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే. అది కాదురా. వద్దన్నయ్య, నువ్వు నన్ను కన్విన్స్ చేయడానికి చూడొద్దు. నేను చేసిన తప్పులకి
ప్రతి నిమిషం నేను శిక్ష అనుభవించాల్సిందే. అదే ధర్మం. సారీ అన్నయ్య, కొన్ని రోజులు నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. అరే కిరణ్, నాన్న ఎరా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? కిరణ్ దగ్గరికి వెళ్ళొస్తున్నా నాన్న. వాడెలా ఉన్నాడ్రా? ఒక పక్క జ్వరంతో ఓ పక్క తిండి తిప్ప లేకుండా ఇబ్బంది పడుతున్నాడమ్మా. వాణ్ణలా చూస్తే నాకే కడుపు తరుక్కుపోతుందమ్మా. సంజయ్ సంజయ్ సంజయ్, నువ్వు వాడి ఇంటికి వెళ్ళటం యొక్క తప్పైతే వాడి గురించి ఇంట్లో ప్రస్తావన తీసుకురావడం మరో తప్పు. ఇకపై వాడి పేరు కూడా ఇంట్లో ఎత్తటానికి వీల్లేదు. అది కాదు నాన్న, వాడు చేసింది ముమ్మాటికి తప్పే. అలాగని వాడిని అలా ఒంటరిగా వదిలేస్తామా? వదిలేయాల్సిందే, తప్పదు. కొడుకే కదా అని క్షమించి వదిలేయటానికి ఉష విషయంలో వాడు చేసింది తప్పు కాదు, పెద్ద నేరం, క్షమించలేనంత ఘోరం. వాడు చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే. ఒక మనిషిగా, ఒక ఆడదానిగా వాడు చేసిన తప్పుని నేను ఒప్పుకోనండి. కానీ ఒక తల్లిగా వాడక్కడ ఆ పరిస్థితుల్లో బాధపడుతున్నాడు అంటే మాత్రం తట్టుకోలేకపోతున్నానండి. ఏం మాట్లాడుతున్నావు కిరణ్మయ్యి? వాడు జ్వరంతో బాధపడుతుంటేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావే, మరి వాడి వల్ల కలిగే బాధను ఉష ఎలా తట్టుకుంటుందో నువ్వు చూసావా? ఎప్పుడైనా ఆలోచించావా? ఒక్క క్షణం కిరణ్కి తల్లి స్థానంలో ఉండి కాదు, ఉషాకి తల్లి స్థానంలో ఉండి ఆలోచించు. వాడు చేసింది ఎంత పెద్ద నేరమో నీకే తెలుస్తుంది. అది కాదండి. వద్దు కిరణ్మయ్యి, ఇంకేం చెప్పద్దు. ఎప్పుడైతే వాడు పల్లవి మెడలో తాళి కట్టాలని నిశ్చయించుకున్నాడో అప్పుడే వాడు నా దృష్టిలో కొడుకుగానే కాదు, ఒక మనిషిగా కూడా చచ్చిపోయాడు. అలా మాట్లాడకండి. తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నాను. వాడంత తప్పు చేయడానికి ఒక కారణం వాడికి ఉష మీద ఉన్న ప్రేమ, పిల్లల మీద ఉన్న మమకారం. ఉషకి పిల్లలు పుట్టరు అని తెలియటంతో పల్లవి కడుపులో ఉన్న బిడ్డకి ఉషని తల్లించేయాలని, తండ్రిగా ఆ బిడ్డకి ప్రేమని పంచాలని ఇలా చేశాడు. అంతే తప్ప కిరణ్. అమ్మా, నిజం తెలియకుండా మాట్లాడుతున్నావు. పిల్లలు పుట్టకపోవడానికి లోపం ఉంది ఉషలో కాదు, కిరణ్లో.